పాకిస్తాన్ వద్ద బందీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ మధ్యాహ్నం 4 గంటల సమయంలో వాఘా సరిహద్దుకు చేరుకోనున్నారు. రావల్పిండి నుంచి లాహోర్కు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వాఘా బోర్డర్కు తరలిస్తున్నారు. వాఘా నుంచి వింగ్ కమాండర్ను నేరుగా ఢిల్లీ తీసుకువెళ్తారు. అక్కడ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు వాయుసేన ఉన్నతాధికారులను అభినందన్ కలుస్తారు. అభినందన్ను మధ్యాహ్నం తర్వాత ఏ క్షణమైనా విడుదల చేస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటించారు. భారత్ పాక్ సంబంధాలపై పాక్ పార్లమెంట్లో మాట్లాడిన ఆయన చర్చలకు తాము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామన్నారు. जो मैं करना चाहता हूं और वो है कि लेवरोव साहब ने ऑफर की है कि रशिया is willing to perform a platform for talks between India and Pakistan. मैं हिंदुस्तान की बात तो नहीं कर सकता, पर मैं रूस को पाकिस्तान की तरफ से कहना चाहता हूं कि पाकिस्तान तैयार है, आप दावत दें, हिंदुस्तान आपका पुराना दोस्त है, हिंदुस्तान जाने आप जाने, पाकिस्तान आने के लिए तैयार है, मेज पे बैठने के लिए तैयार है, मामलात को डीएस्केलेट करने के लिए तैयार है. और जनाबे वाला आखिरी बात, आज कल वजीर आजम ने ऑन द फ्लोर ऑफ द हाउस ये कहा था खैर सगाली के तौर पर एज ए जेस्चर ऑफ पीस एंड टू डीएस्केलेट मैटर्स हम जो हिंदुस्तान का गिरफ्तार पायलट है उसको रिहा करेंगे. चुनाचे आज दोपहर को बजरिया वाघा उसको रिहा कर दिया जाएगा. और जनाब वाला आखिरी बात जो मैं करना चाहता हूं और वो है कि लेवरोव साहब ने ऑफर की है कि रशिया వాఘా బోర్డర్ దగ్గర మా ప్రతినిధి రెహానా సిద్ధంగా ఉన్నారు. అలాగే మరోవైపు ఢిల్లీలో మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ప్రసాద్, చెప్పండి, ఢిల్లీలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు అభినందన్ కి వెల్కమ్ చెప్పడానికి? వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ రాక కోసం దేశం యావత్తు, భారతదేశం యావత్తు ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి హై కమిషనర్ గౌరవ్ అహుల్వాలియా పాకిస్తాన్ విదేశాంగ శాఖకి వెళ్ళి దానికి సంబంధించిన అధికారిక లాంఛనాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటన వెలువడంతోనే ఈ ఎయిర్ అటాచ్ గ్రూప్ కెప్టెన్ జేటీ క్రైన్ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. అదేవిధంగా అభినందన్ వింగ్ కమాండర్ అభినందన్ను వాఘా బోర్డర్కు దాదాపు 3:30 ప్రాంతంలో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత 4:15 ప్రతిరోజు కూడా వాఘా ఇరు దేశాల బోర్డర్ అనేటువంటి వాఘా బోర్డర్ వద్ద ఈ ఆయా జాతీయ జెండాల యొక్క అవనత కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కూడా ఆ కార్యక్రమాన్ని, ఆ బీటింగ్ రిట్రీట్ను చూడటానికి గుమికూడతారు. 4:15 నుంచి 5:15 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంతకు ముందుగానే ప్రజలంతా కూడా అక్కడ చేరుకుంటారు. వీరందరూ వచ్చిన తర్వాత అక్కడ మీడియా ప్రతినిధులు అభినందన్ రాక సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తప్పించుకునేందుకు 4:15 ముందుగానే అభినందన్ను వాఘా బోర్డర్ వద్ద భారత అధికారులు రిసీవ్ చేసుకుని ఆ మేరకు వెనువెంటనే ఎక్కడ కూడా మీడియా ప్రతినిధులకు కంటపడకుండా వెనువెంటనే అక్కడి నుంచి ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా వింగ్ కమాండర్ అభినందన్ గౌరవార్థం ఆయన్ను చాలా గౌరవంగా, చాలా గొప్పగా పాకిస్తాన్కి వెళ్ళి ఒక ప్రత్యేక విమానాన్ని పంపించి తీసుకురావాలని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచించింది. ఆ మేరకు ప్రతిపాదన కూడా పాకిస్తాన్కి ఇచ్చింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని నిర్ద్వందంగా ఖండించింది. కేవలం రావల్పిండి పాక్ సైన్యానికి ప్రధాన స్థావరమైనటువంటి రావల్పిండి నుంచి లాహోర్ నుంచి వాఘా బోర్డర్కు తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గం ద్వారా పాకిస్తాన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఆ మేరకు అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన తర్వాత వెనువెంటనే వింగ్ కమాండర్ అభినందన్ను మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారుల వద్దకు, అదేవిధంగా ఐఏఎఫ్ ఇండియన్ భారత వైమానిక దళ ఉన్నతాధికారుల వద్దకు నేరుగా తీసుకెళ్లి మొత్తం జరిగిన సంఘటనను వివరంగా తెలియజేసే అవకాశం ఉంది. ఆ మేరకు అన్ని విషయాలను కూడా వింగ్ కమాండర్ అభినందన్ అడిగి తెలుసుకుంటారు. ఏ రకంగా పారాచూట్ జంప్ అయింది, అక్కడ ఏం జరిగింది, అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ సైనిక అధికారులు ఏ రకంగా ట్రీట్ చేశారు, ఎలాంటి గౌరవం ఇచ్చారు అన్న అంశాన్ని, వీటన్నిటి కూడా కూలంకుషంగా మినిట్ టు మినిట్ అన్ని అంశాలను కూడా అభినందన్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ప్రధానంగా ఈ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా జెనీవా కన్వెన్షన్ ప్రకారం వార్ ప్రిజనర్స్గా ఎవరైతే యుద్ధ ఖైదీలుగా ఉంటారో వారందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకోవాలి. అదేవిధంగా ఎలాంటి హాని తలపెట్టకూడదు, ఎక్కడ కూడా అతన్ని గాయపరచడం కానీ లేకపోతే ఇతరత్ర హింసించడం కానీ జరగదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలించేందుకు మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఐఏఎఫ్ అధికారులు అభినందన్ కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటారు.
ఓకే ప్రసాద్, ప్రస్తుతం రెహానా దగ్గరికి వెళ్దాం. వాఘాలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ప్రసాద్ చెప్తున్నట్టుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్తున్నారు. వాఘా దగ్గర పరిస్థితి వాతావరణం నెలకొంది. మరికొన్ని గంటల్లోనే మరికొద్ది సేపట్లోనే అభినందన్ తిరిగి రానున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కావచ్చు, ఇతర పరిణామాలు కావచ్చు ప్రశాంతంగా ఉందని చెప్పాలి. అటువైపు ఇప్పటికే వాఘా దగ్గర జరిగే ఈ అప్పగింత కార్యక్రమం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా విదేశాంగకు సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి. ఇక అమృత్సర్ జిల్లాకు సంబంధించిన జిల్లా మేజిస్ట్రేట్, ఇతర అధికారులు ఇప్పటికే వాఘా సరిహద్దు దగ్గరికి వచ్చున్నారు. అయితే మనం ఈ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఇప్పటికే ఇస్లామాబాద్ లో మన పైలట్ అభినందన్ ను అప్పగించే ప్రాసెస్ ప్రారంభమైంది. దానికి సంబంధించి భారత హై కమిషనర్ అహ్లువాలియా ఇప్పటికే అక్కడికి వెళ్లారు. సంబంధిత డాక్యుమెంట్స్ ని కూడా వాళ్లకు ఇచ్చినట్టుగా మనకి స్పష్టమైన సమాచారం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇక్కడ మనం తీసుకొచ్చిన తర్వాత అంటే ఒకరోజు వీసాని ఇస్తారు. ఈ విధంగా క్యాప్చర్ చేసుకున్న వ్యక్తిని, అంటే ఇది జెనీవా ఒప్పందం ప్రకారం మనం చూసుకున్నప్పటికీ కూడా ఇది యుద్ధం ప్రకటించబడలేదు. ఇటువైపు పాకిస్తాన్ గానీ అటు భారతదేశం గానీ ఇది అధికారికమైన యుద్ధం కాదు. అంటే ఆ రకంగా అభినందన్ యుద్ధ ఖైదీ కింద పరిగణించారు. దీనివల్ల ఇతన్ని ఒక రోజు అంటే తమ అధీనంలోకి వచ్చిన రెండు దేశాల మధ్య ఆయుధ సహిత సంఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జెనీవా ఒప్పందం కింద తిరిగి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ క్రమంలో ఒకరోజు వీసాని అతనికి అలాట్ చేస్తుంది పాకిస్తాన్. ఆ వీసా గడువు పూర్తయిపోయింది కాబట్టి ఇతన్ని తిరిగి అప్పగిస్తున్న భారతదేశానికి అనే ప్రక్రియను మొదలు పెడతారు. ఇక మనమున్న ప్లేస్ దగ్గర నుంచి, ప్రాంతం దగ్గర నుంచి ఎక్కడైతే జెండాలు కనిపిస్తా ఉన్నాయో భారత్ కి సంబంధించిన జెండా, జాతీయ జెండా, అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన జాతీయ జెండా కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఇరు దేశాలకు మధ్యన ఒక అంతర్జాతీయ ఐబీ దగ్గర ఒక గేట్ ఉంటుంది. మన సరిహద్దుల్లో ఒక సరిహద్దు గేట్ ఉంటే పాకిస్తాన్ భూభాగంలో వాళ్ళకి సంబంధించిన సరిహద్దు గేట్ ఉంటుంది. ఇక్కడ అధికారులు వస్తారు. వచ్చిన తర్వాత అభినందన్ ను ఈ మన భూభాగంలోకి ఎంట్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ సంబంధించిన ప్రక్రియలు అవతల రెండు వైపుల నుంచి, అంటే ముందు పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తమ దేశం నుంచి అప్పగిస్తున్న సమయంలో ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ అన్ని అంశాలని పరిగణించుకుని సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువైపు విదేశాంగ శాఖ దగ్గర నుంచి మన వైపు చూసుకున్నట్లయితే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ ప్రధానంగా అంటే సరిహద్దు అనేది BSF అధీనంలో ఉంటుంది, కానీ వాళ్లే నోడల్ అధికారులుగా ఇక్కడ వ్యవహరిస్తారని చెప్తా ఉన్నారు. దీంతో పాటు విదేశాంగ శాఖకు సంబంధించి దౌత్యపరమైన అధికారులు కూడా వస్తారు. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ కీలకమైన అంశం. ఈ అభినందన్ అనేది చాలా అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఫోకస్ ఉన్న అంశం కాబట్టి ఈ ప్రక్రియ చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. దీని తర్వాత మనం ఎక్కడైతే ITC చూస్తున్నామో ఇక్కడ ఇంటర్నేషనల్ ఇమ్మిగ్రేషన్ సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. అంటే మన భూభాగంలోకి, మన అధీనంలోకి వచ్చేసిన తర్వాత అభినందన్ ఇక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని దగ్గర ఉన్న కాగితాలు కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ కావచ్చు, అతన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం, ఆ తర్వాత అతనికి ఆరోగ్యపరమైన పరీక్షలన్నీ కూడా చేస్తారు. చేసిన తర్వాత విదేశాంగ శాఖ నుంచి అతను తన విభాగం ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉందో అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత ఢిల్లీకి ఫ్లై అయ్యి మిగతా కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 3 గంటల తర్వాత అభినందన్ ను వాఘా దగ్గరకు తీసుకొస్తారని సమాచారం ఉంది. ఇప్పటికే ఆయన లాహోర్ దగ్గర ఉన్నారు. జనరల్ గా శుక్రవారాన్ని ముస్లిం మత దేశాలు శుక్రవార ప్రార్థనల తర్వాత ఏదైనా కీలకమైన పనులను నిర్వహిస్తాయి. ఇవాళ శుక్రవారం నేపథ్యంలో 2 తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాఘా సరిహద్దు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఈ అప్పగింతలకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఇంకో గంటన్నర పడుతుంది అంటున్నారు. మొత్తం మీద దాదాపు 3 తర్వాత మాత్రమే, అంటే 4 గంటల ప్రాంతంలో బయటకు వస్తారేమో అని సమాచారం. అయితే బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెడతారా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఇప్పటి వరకున్న సమాచారం అయితే మీడియా ముందు అభినందన్ ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. మీడియాకి అతని విజువల్ దొరికే అవకాశం కూడా ఉండలేదు. ఎందుకంటే చాలా కట్టుదిట్టమైన భద్రతలోనే ఆయన్ని తీసుకువెళ్తారు. ఢిల్లీలో ఒక మీడియా కాన్ఫరెన్స్ ని నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అధికారికంగా పాకిస్తాన్ సరెండర్ చేసింది మన ఖైదీని, లేదంటే మన పైలట్ ని సురక్షితంగా దేశానికి అప్పగించింది అనేది ఒక అధికారికంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్థానికులు కొంతమంది వచ్చి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు, వ్యక్తం చేస్తా ఉన్నారు. అభినందన్కి సంబంధించిన ఫ్లెక్సీలు తీసుకొచ్చారు.
ఫ్లెక్సీలు తీసుకొచ్చి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఇది ఈ సాయంత్రం జనరల్ గా ఒక రిట్రీట్ ఫంక్షన్ అనేది బాగా అటారీ బార్డర్ దగ్గర జరుగుతుంది. మరి ఈ రిట్రీట్ ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఈ ఉత్కంఠ వాతావరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్న నేపథ్యంలో ఆ అంశం కూడా చాలా కీలకంగా ఉత్కంఠగా మారింది. క్రాంతి, ఇది ప్రస్తుతం వాగా దగ్గర ఉన్న పరిస్థితి.